రే ఏంటి మిమ్మల్ని ఇద్దరిని నమ్ముకుంటే నన్ను మీరు కాపాడట్లేరు గానీ నన్ను కాపాడే వ్యక్తి ఒకళ్ళే ఉన్నారు. ఎవరు? మా అమ్మ. అమ్మా రాములగా బుగ్గలవాడా బురుజుగోడ నిబ్బరాల కండలవాడా. ఏంటి నన్ను అంత టెన్షన్ గా ఉన్నారు? నీవాడు దొరికిపోయాడు. ఇంకో 2 గంటల్లో నేను నరకానికి వెళ్ళిపోతానమ్మా. ఏంటి కొత్త స్క్రిప్టా? అమ్మా స్క్రిప్ట్ కాదమ్మా, అక్కడ చూడు యమధర్మరాజు వారు ఇంకో 2 గంటల్లో నన్ను నరకానికి తీసుకెళ్లిపోతారంట. ఏదో పాపాలు చేశారంట. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఒక్క ఐడియా ఉందమ్మా. మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆలీ గారు, మీరందరూ ఎమ్మెల్యేల సినిమాలోని యమధర్మరాజుని కొంచెం మ్యాజిక్ చేశారు కదా, అలాగే ఏదన్నా వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఏదైనా సలహాలు చెప్తారేమో, మేనేజ్ చేయొచ్చమ్మా. పిలవచ్చు నాన్న, కానీ వాళ్ళు ఎమ్మెల్యేల 27th ఇయర్ ఫంక్షన్ అడావిడిలో ఉన్నారు వాళ్ళు. మరి ఎలా పిలవడం? కాదమ్మా, ఇక్కడ పిలిస్తే ఆ ఫంక్షన్ అది ఇక్కడే చేస్తాం మనం. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు చెప్పే సలహాలతో ఇక్కడ ఈయన కూడా మేనేజ్ చేస్తే నేను నరకానికి ఇక్కడే ఉండొచ్చు. చాలా మంచి ఐడియా, ఇప్పుడే పిలుస్తాను. ఇక్కడ క్యారియన్ లోనే ఉన్నారు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ద లెజెండరీ అండ్ ద హ్యాండ్సమ్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. సింగపూర్ జంబో జెట్ ఏ సింగపూర్ జంబో జెట్ ఏ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 years తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా నిన్ను చూడడం కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఆఫ్టర్ 25 years, బట్ యూ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. 25 years బిఫోర్ ఎలా చూసానో అలాగే చూస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యూ మేడ్ మై డే. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ ఆన్ 27th anniversary ఆఫ్ ఎమ్మెల్యేల. మీ 27th years anniversary ఇక్కడే జరుపుకోబోతున్నారు. ఓ చాలా సంతోషం. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పడింది సార్. ఏంటది? అదిగో, హలో యమధర్మరాజు గారు. చిత్రగుప్త యముడు పొడవుగా ఉన్నాడు, బాగున్నాడు, గానీ చిత్రగుప్తుడు పొట్టిగా, కురసగా, సన్నగా. ఇది మా డైరెక్టర్ ప్లాన్ సార్. సార్ ఇప్పుడు ఇంకొక 2 hours లో నన్ను నరకానికి తీసుకెళ్తాను అంటున్నారు సార్. సో మీరు ఎమ్మెల్యేలోని యమధర్మరాజుని మేనేజ్ చేసినట్టు ఏదైనా నాకు చిన్న టిప్స్ చెప్తే. ఎన్ని పాపాలు చేసావో కాదు, ఇంతమందిని నవ్విస్తూ నువ్వు చేసిన పని చాలా పుణ్యాలు చేసి ఉంటావని నాకైతే నమ్మకం ఉంది. కాబట్టి ఒక పని చేస్తా, ఈ షోలో ఇప్పుడు పర్టికులర్ గా ఆలీని కూడా పిలిస్తే మిమ్మల్ని మేనేజ్ చేయొచ్చు. అలాగే 27th anniversary ఫంక్షన్ ఉంది కదా, అది కూడా అద్భుతంగా మనం చేయొచ్చు. అబ్బా సూపర్ సార్. అదే నోటితో ఆలీ గారిని పిలిచేస్తే ఆయన కూడా వస్తే చాలా హ్యాపీగా ఉంటాం సార్. ఆలీ వెల్కమ్. రాములగా బుగ్గలవాడా బురుజుగోడ నిబ్బరాల కండలవాడా. రాజాపేట అన్నా వెల్కమ్ అన్నా. కండలవాడా. అన్నా అన్ని ఇళ్లలో మీ కామెడీ అన్నా. ఆళ్ళల్లో నువ్వు ఎందుకుంటావు? స్టేజ్ ముందు మీరు ఇరగొడుతున్నారన్నా. స్టేజ్ వెనకాల నువ్వు కూడా ఇరగొడుతున్నావు కదా. వదిలేండి. వాళ్ళు కూడా అదే అంటున్నారు, నిన్ను వదిలేమని. నువ్వు నన్ను అంటున్నావు వదిలేమని. మీ టైమింగ్ తో మేము మ్యాచ్ చేయలేం గానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, దానికోసం పిలిచానన్నా. ఏంటది? 2 గంటల్లో నన్ను నరకానికి తీసుకెళ్తానంటున్నాడు. ఆయన ఉండ కాబట్టి నిన్ను ఆయన ఏం చేస్తాడే? ఒక 2 గంటల సేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే వదిలేస్తారా? అలాగే రమ్మా. ఎమలల తీసి యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ ఉర్రువు తొలగించారు. అదే విధంగా 27 సంవత్సరాలు ముగించుకునే సందర్భంగా మళ్ళీ ఆ ఎమలేల వలె పునః ప్రదర్శన చేసే విధంగా వాడికి ఏదైనా ఒక ఆలోచన ఇవ్వండి. తద్వారా మేము సంతోషించదము, వారిని ఎక్కడే భూలోకంలో విడిచిపెట్టదము. అయితే నాన్న, మన 2 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. డన్. మీరందరూ హ్యాపీగా అక్కడ కూర్చొని ఎంటర్టైన్మెంట్ చూస్తూ మధ్య మధ్యలో ఆయనకైనా కావాలంటే ఆయన 4 మాటలు చెప్తూ ఉండండి చాలు. మిగతా నేను చూసుకుంటానమ్మా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక రాములగా బుగ్గలవాడా బురుజుగోడ నిబ్బరాల కండలవాడా. రే రాంప్రసాద్, రే అది ఈ సోది అంతా కాదురా. ఆ యమధర్మరాజు ఏమో ఎంటర్టైన్మెంట్ కావాలంటున్నారు. ఆయన ఎంటర్టైన్ చేస్తే గానీ నేను నరకానికి వెళ్ళను. మీరు ఎదురు చేసిన నరకానికి వెళ్ళకుండా చూడరా, ఎంటర్టైన్ చేయండి రా. నిన్ను నరకంకి వెళ్ళకుండా చూసుకునే బాధ్యత మాది. మా సైడ్ ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తున్నారు? చెయ్యిని బ్యాచ్. మా బ్యాచ్ వాళ్ళు సార్, బ్యాట్ బ్యాచ్. సరే తీసరా చూద్దాం. నువ్వు తీసా చూద్దాం. చూసావుగా మా చైన్ బ్యాచ్. ఏం చేయం బ్యాచ్? కామెడీ చైన్ బ్యాచ్. ఏం మాట్లాడుతున్నావు? నేను లోపలికి వస్తుంటే వాచ్మెన్ ఏమన్నాడు తెలుసా? నేను టిఫిన్ చేసి వస్తా, కాసేపు ఇక్కడే ఉండమన్నాడా? హలో, చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? చెయ్యే బాగుందిరా, మొహం మాత్రం ఎవరికి చూపించు ప్లీజ్, నీ దండం పెడతా. అసలు వీళ్ళు వస్తున్నారని
వస్తున్నారని తెలిసి మేము అందరం వచ్చేవాళ్ళం కాదు తెలుసా? చైన్ తో ఒక్కొక్కని ముఖం మీద కొడితే ముఖం అడ్రస్ లేకుండా పోద్ది. నీ మొహం ఎవడగొట్టాడు అడ్రస్ పోయింది. హలో హలో ఎక్స్క్యూజ్ మీ, మా కులుకులు చూస్తే అందరు బయటికి వస్తారు తెలుసా? మీ కులుకులకి ఎలికలే బయటికి రావరా, ఎవడు వస్తారా? మీకు మామూలుగా ఉండదు, నరకం చూపిస్తా. మళ్ళీ పర్ఫార్మెన్స్ చేస్తా ఇప్పుడు. ఇదేం బ్యాచ్ ఇది? ఇదే మా బ్యాట్ బ్యాచ్. బ్యాట్ బ్యాచ్ అన్నావు, మొత్తం రాడ్డు బ్యాచ్ వచ్చింది. మనల్ని రాడ్ అన్నాడు రా. మళ్ళా కాదు నిన్న అన్నాడు. హలో, కాలు ఇరిగితే రాడ్డే వేస్తారు, బ్యాట్ మళ్ళీ రాడ్డేసావన్నా. అరే బాబు, మీ ఎంటర్టైన్మెంట్ బాగుందిలే గానీ వెళ్ళి కూర్చోండి, మిగతా తర్వాత చేద్దాం. మీరు కూర్చోండి. యమధర్మరాజు గారు చెప్పు నాయన. అసలు నేను ఏం చేశానని చెప్పని నన్ను నరకానికి తీసుకెళ్తానంటున్నారు. నాయన, మంచి సున్నా చెడు 100. ఇలా ఎవరైతే ఆ పట్టికల్లో నమోదు చేసుకుని ఉంటారో వెంటనే మేము వారిని నరకానికి గైకొని పోదు. మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది, మరి చూడాలి కదా. చూడకుండా ఎలా తీసుకెళ్తారు? నీదొక్కడదే కాదు నాయన, ఇక్కడున్న అందరి పాపాల చిట్టాలు మా దగ్గర అలాగ నిక్షిప్తమై ఉన్నాయి, మా భవిష్యవాణి. ఏదో ఒకసారి చూపించండి. ధూమ్ తాత. ఏంట్రా ఇది సార్? మంచి సున్నానా? చెడు 100 నాయన. చెడు 100? ఆ. ఏం చేశాను సార్ అసలు నేను? చెడు అంత అసలు మంచి ఏం చేయలేదు నేను. అంతా బాగుందనుకునే సందర్భంలో ఆ. హఠాత్తుగా ఇవన్నీ పక్కన పెట్టి సినిమా తీసేవచ్చు చూడాయన. సాఫ్ట్వేర్ సుధీరేనా సినిమా పేరు? అవునండి. అప్పుడే ఒక 50 పడిపోయింది నాయన. అది కాదు సార్, దాని తర్వాత మళ్ళీ 3 Monkeys అని మేము ముగ్గురం చేసాం కదా, మరి అప్పుడు కూడా 3 Monkeys చేసినప్పుడు మొత్తాలు భుజం మీద తన భారంగా తీసుకొని ఆ గెటప్ నువ్వు పక్కకు జరుగుడు మాట్లాడుతూ నువ్వు ఆ కర్రను చూసుకుని నా దగ్గర కైకొరకు నువ్వు కూర్చోగలి. చెప్పండి చెప్పండి. అంతా గెటప్ సీన్ భుజాల మీద వేసుకుని తన భారాన్ని పోసుకున్నాడయ్యా. అందుకే ఆ 0 మిగిలింది, లేకపోతే అది కూడా ఉండదు కదా నీకు. అంత రాజు యాదవ్ వస్తుంది కదండి. బాగా రావాలి, బాగుండాలి. మా పాపాలు చూపించండి. ఒక్క నిమిషం మీ దగ్గర రెడీగా ఉంది నాయన. ధూమ్ తాత. ఏంటి మంచి లేదా? మంచి నీకు 5% ఉంది అట్లీస్ట్, నాకు అది కూడా ఇవ్వలేదు వాళ్ళు. అన్ని పాపాలు ఎలా పెరిగినాయిరా? శ్రీదేవిలో పాపలు పెరిగారు, పాపాలు పెరిగిపోయినాయి. రామ్ ప్రసాద్. ధూమ్ తాత. ఇదేంటంటే ఆడు ఇద్దరు కలిసే ఉంటాం, అన్ని కలిసి షోలు చేస్తున్నాం. నాకేం మంచి 10 వచ్చింది, 5 వచ్చింది అంటే ఆడకన్నా మంచి ఏం చేశాను ఎందుకు? అంత గొడవ పడుతున్నాడు, మంచి కొంచెం పెరిగేసరికి. నీకెందుకు పాపం ఎక్కువ వచ్చింది అంటా చెప్పు. మధ్యలో ఒక రోజు షూటింగ్ రాలేదు కదా? అవును, నేను రాలేదు. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయి బయటికి, నేను బయటికి వెళ్తా 5 తగ్గించుకొస్తా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరండి? ధూమ్ తాత. ఇది ఒప్పుకోవాలి. మంచి అంటే అలా దూసుకుపోవాలి ఆయన బతుకుతూ 10 మంది బతుకునిస్తూ హ్యాపీగా బతికేస్తున్నారు. అందుకనే ఆ 100% ఇచ్చేసావయ్యా. నెక్స్ట్ ధూమ్ తాత. ఏంటి మంచి వెళ్ళిపోయింది. చూసావా నాయన, అక్కడ 100% లేదు, 200% లేదు. అక్కడ కొలమానానికి అతీతంగా అలా పెరుగుతూనే ఉంది మంచి. నెక్స్ట్ ఏమండి
గురుగారు ఆ, నాకు 100% చెడు వేశారు, ఓకే ఒప్పుకుంటాం. ఆవిడకి ఏంటండి 50% వేసి ఎందుకు అలాగా? 50% మంచి అనేది అందరికీ తెలిసిందేనయ్యా. ఇంకో 50% చెడు ఎందుకు వచ్చిందని మీ అందరిలో అవును. రాకూడదు చెడు. దానికి సమాధానం చెప్తారు. అప్పట్లో ఆవిడ చేసిన డాన్సులు, అద్దాలు, ఆ నటనకి చాలా మంది కుర్రకారుని ఆవిడ మనసు కళావికలో చేసేసిందయ్యా. ఎవరు చదువుకునే వాళ్ళు కాదు, ఇంద్రజా 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 అంటూ కళల్లో స్మృతించేవాళ్ళు. అందుకనే ఆ పాపానికి గారు 50% చెడు కూడా ఇచ్చాను. మరి అలాగైతే ఇప్పుడు బాగా ఇప్పుడు 100 అయిపోవాలి కదా మరి, 100 అయిపోవాలి కదా మరి. ఇదంతా కాదు సార్, మా గెటప్ సీన్ చూపించండి సార్ ఒకసారి. గెటప్ సీనే పెట్టనే రూపన్నా. అన్యాయం రా ఇదరే. ఎముడు గారు మీరు బయటకు వెళ్ళాక కథ మాకు ఒకసారి ఇస్తే. వాడు అంత మంచోడు. ఇప్పుడు వచ్చిన అందరికి మంచి చెప్పలేము, చెడు చెప్పలేము, అసలు ఎందుకున్నారో కూడా చెప్పలేము.